మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో గత శనివారం రంజాన్ ఈద్ ప్రార్థనలు ముగిసిన వెంటనే దారుణ హత్య జరిగింది. ప్రార్థనలు ముగిసి మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత పట్టపగలు అందరూ చూస్తుండగానే లష్కరే తోయిబా కమాండ్ను కాల్చి చంపడమే కాకుండా కత్తితో దారుణంగా హత్య చేశారు. దీంతో ప్రార్థనలకు వచ్చినటువంటి వారు భయంతో పరుగులు తీశారు. మరి ఈ హత్య వెనుక ఇండియా హస్తం ఉందా? ప్రస్తుతం ఇండియాతో పాటు పలు దేశాల్లో ధురంధర్ సినిమా పెను దుమారం రేపుతోంది. తాజాగా ఈ హత్య జరగడం వెనుక ఇండియా కుట్ర ఉందా అన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. మరి ఎల్ఈటీ కమాండ్ ఎవరు, అతనికి ఇండియాతో ఉన్నటువంటి కనెక్షన్స్ ఏంటో ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో గత శనివారం నాడు రంజాన్ ప్రార్థనలు ముగిసిన వెంటనే లష్కరే తోయిబా లేదా ఎల్ఈటీ టాప్ కమాండర్ను గుర్తుతెలియని వ్యక్తి కాల్చడమే కాకుండా అతి దారుణంగా పొడిచి చంపేశాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన చూసిన వెంటనే నమాజ్కొచ్చిన వారు భయంతో పరుగులు తీశారు. కాగా పట్టపగలు జరిగిన హత్య పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని ముర్డికే ఏరియాలో జరిగింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం ముర్డికేపై భారీ ఎత్తున వైమానిక దాడులు చేసి టెర్రర్ క్యాంపుల్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కాగా ఎల్ఈటీ హెడ్ క్వార్టర్స్ వద్ద ఈ హత్య జరగడం గమనార్హం. కాగా రంజాన్ ప్రార్థనలకు ఎల్ఈటీకి చెందిన సీనియర్ లీడర్స్ మౌలానా అబూజార్, మౌలానా అబ్దుల్ రెహమాన్ అబీదులు కూడా హాజరయ్యారు. కాగా హత్యకు గురైన ఎల్ఈటీ కమాండర్ బిలాల్ ఆరిఫ్ సలాఫీ హత్య వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇండియాలో కూడా ఈ మర్డర్కు మన నేషనల్ మీడియా మంచి కవరేజ్ కూడా ఇచ్చింది. ఇక సోషల్ మీడియా వీడియోలో బిలాల్ రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉన్నట్లు కనిపించింది. కాగా సీనియర్ నాయకులు మాత్రం షాక్కి గురయ్యారు. ఇక ఎల్ఈటీ క్యాడర్ ఆయన్ని ఆస్పత్రికి తరలించే లోపలే కన్నుమూశాడు. అయితే బిలాల్ హత్యకు గల కారణం గురించి ఇప్పటివరకు స్పష్టత రాలేదు. అయితే పాకిస్తాన్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం టెర్రర్ గ్రూపులో అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకున్నాయని, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చాటుకోవడానికి బిలాల్ని హత్య చేశారన్న వార్తలొచ్చాయి. ఇక మరో వాదన విషయానికొస్తే విదేశీ హస్తం ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. విదేశీ హస్తం అంటే పరోక్షంగా ఇండియానే చంపిస్తోందని చెప్పకనే చెబుతున్నారు. ఇక గత 2 ఏళ్ల నుంచి చూస్తే పాకిస్తాన్లోని టాప్ టెర్రరిస్టులని గుర్తుతెలియని వ్యక్తులు లేపేస్తున్నారు. ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారుల్ని ఒక్కొక్కరిని చంపుతుంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి అంతుపట్టడం లేదు. ప్రస్తుతం ధురంధర్ సినిమా కథ కూడా ఇదే. పాకిస్తాన్లో భారత గూఢచారి ప్రవేశించి అక్కడి టెర్రరిస్టులని అంతం చేయడమే లక్ష్యం. ఇప్పటికే పాకిస్తాన్లో సుమారు 2 డజన్ల టాప్ టెర్రరిస్టులని ఆగంతకులు చంపేశారు. ఈ హత్యల వెనుక ఇండియా హస్తం ఉందని ఐఎస్ఐ బలంగా నమ్ముతోంది. ఇక ఇండియాకు చెందిన గూఢచారులు పాకిస్తాన్లో ప్రవేశించి అక్కడి స్థానికుల్ని మచ్చిక చేసుకుని డబ్బిచ్చి చంపేస్తోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే ఆర్థికంగా దివాలా తీసింది. అక్కడి యువకుల్ని డబ్బు ఆశ చూపించి ఇండియా తన పని కానిస్తోందని ఇండియాకు చెందిన పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీని వెనుక ఇండియాకు చెందిన జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ఉన్నాడనే వాదన కూడా ఉంది. ఇక ఎల్ఈటీకి చెందిన బిలాల్ ఆరిఫ్ సలాఫీ విషయానికొస్తే ఆయన ఎల్ఈటీలో సీనియర్ కమాండర్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఆయన్ను టెర్రరిస్టుగా ప్రకటించింది. గత శనివారం నాడు ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు ముగిసిన తర్వాత బిలాల్ హత్య జరిగింది. కాగా రంజాన్ ముగిసిన తర్వాత ఈ ప్రార్థనలకు ఎల్ఈటీకి చెందిన సీనియర్ సభ్యులు కూడా వచ్చారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం ప్రార్థనలు ముగిసి బయటకొచ్చిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి మెరుపు వేగంతో వచ్చి బిలాల్ని అతి సమీపం నుంచి తుపాకీతో పలు రౌండ్లు కాల్చాడు. అటు తర్వాత కత్తితో పలుమార్లు పొడిచి అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోయాడని చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు బిలాల్ను హత్య చేసినట్లు ఏ గ్రూపు ప్రకటించలేదు. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే పాకిస్తాన్కు చెందిన అతిపెద్ద మీడియా హౌస్లు డాన్ జియో టీవీలు కూడా దీని గురించి పెద్దగా వార్తలు ప్రసారం చేయలేదు. అయితే పెద్ద మీడియా హౌస్లో ఈ హత్య గురించి పట్టించుకోకపోయినా మిగిలిన మీడియాలు మాత్రం ఈ హత్యపై విభిన్న కథనాలు ప్రసారం చేశాయి. కొంతమంది ఎల్ఈటీలో అంతర్గత కుమ్ములాటల కారణంగానే ఈ హత్య జరుగుతుందని చెబుతుండగా, మరో మీడియా ఈ హత్య వెనుక ఒక మహిళ హస్తం ఉందని, ఆమె ముందస్తుగా ప్లాన్ చేసి ఈ హత్య చేయించిందనే వాదన వినిపిస్తోంది. మరికొన్ని మీడియాలు మాత్రం ఆయన కుటుంబంలోని వారే ఆయన్ను హత్య చేసుంటారని, ఆయన కుటుంబంలో పలు వివాదాలున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే లష్కర్ ఏ తోయిబాలో అంతర్గతంగా ఆధిపత్య పోరు విపరీతంగా పెరిగిపోయిందని ఈ ఏడాది జనవరిలో అది బయటపడిందని ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా గుర్తించింది. కొంతమంది సీనియర్ నాయకులు బలోచ్లతో ఫైట్ చేయడం ఇష్టం లేదని చెబుతున్నారు. చైనీయులకు కొమ్ము కాస్తూ బలోచ్లను అణిచివేయడంపై అంతర్గతంగా తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయని, దానికి బదులుగా ఇండియాకు వ్యతిరేకంగా ఆపరేషన్స్ మొదలు పెడతామని ఎల్ఈటీ సీనియర్లు వాదిస్తున్నారు. గతేడాది ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకుందామని ఎల్ఈటీ నాయకులు వాదిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పట్టపగలు బిలాల్ సలాఫీ హత్య తర్వాత ఎల్ఈటీలో అధికారం కోసం అంతర్గతంగా కుమ్ములాటలు ఊపందుకున్నాయన్న వాదన వినిపిస్తోంది. అయితే పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపు దేశంలో టెర్రరిజం పెరిగిపోయింది, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తరచూ దాడులు చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అదే సమయంలో బిలాల్ హత్య జరగడం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇక తాజాగా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో పాకిస్తాన్ నెంబర్ 1 ర్యాంక్ సాధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ చెడ్డ పేరును మూటగట్టుకుంది. ఒకవేళ ఈ హత్య అంతర్గత కుమ్ములాటల వల్ల జరిగింది అనుకుంటే రాబోయే రోజుల్లో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎల్ఈటీ ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే ఎల్ఈటీ వ్యవస్థాపకుడు, ముంబై పేలుళ్ల సూత్రధారుడు అమీర్ హఫీజ్ సయీద్ ఇప్పటివరకు ఎల్ఈటీని ఐక్యమత్యంగా తన కనుసన్నల్లో టెర్రర్ గ్రూపుపై తన పట్టు సడలకుండా కొనసాగించాడు. ఒకవేళ అంతర్గత కుమ్ములాటల వల్ల ఈ హత్య జరిగింది అనుకుంటే గ్రూప్పై ఆయన పట్టు సడలుతోందని భావించాల్సొస్తోంది. ఇక ఎల్ఈటీ ప్రధాన కార్యాలయం విషయానికొస్తే లాహోర్ సమీపంలో 1.09 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించుంది. ఇది ఎల్ఈటీ గ్రూప్ సెంటర్ హబ్. ఇక్కడ యువకుల్ని రిక్రూట్ చేసుకుని ఎల్ఈటీ సిద్ధాంతాలు నోరిపోసి ఆయుధాలపై శిక్షణ ఇప్పిస్తూ ఉంటారు. అయితే గతేడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా వైమానిక దళం బాంబుల వర్షం కురిపించి ఎల్ఈటీ హెడ్ క్వార్టర్స్ని ధ్వంసం చేసింది. ఆ తర్వాత దాన్ని తిరిగి నిర్మించారు. ప్రస్తుతం హై సెక్యూరిటీ జోన్గా ఎల్ఈటీ కార్యాలయాన్ని పరిగణిస్తున్నారు. బయటివారిని ఎవ్వర్నీ అనుమతించరు. మరి తాజాగా ఎల్ఈటీ కమాండర్ హత్య జరిగిందంటే అంతర్గత భద్రతా లోపాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎల్ఈటీని యుఎన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించింది. 2008 ముంబై టెర్రర్ దాడుల వెనుక ఎల్ఈటీ హస్తం ఉంది. కాగా అంతర్జాతీయంగా ఆంక్షలున్న పాకిస్తాన్ ప్రభుత్వం పాక్ ఆర్మీ మద్దతుతో ఇండియాపై తరచూ దాడులు చేస్తూనే ఉంది. ఇక బిలాల్ ఆరిఫ్ సలాఫీ విషయానికొస్తే ఆయన 2005 నుంచి ఎల్ఈటీకి పనిచేస్తున్నాడు. ఆర్గనైజేషన్లో చురుగ్గా పనిచేస్తూ అంచెలంచెలుగా కమాండర్ స్థాయికి ఎదిగాడు. పంజాబ్ ప్రావిన్స్ ముడ్కే సెంటర్ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. యువకుల్ని పెద్ద ఎత్తున రిక్రూట్ చేస్తూ ఉంటాడు. పాకిస్తాన్లోని యువకుల్ని తీవ్రవాదంపై ఆకర్షించడానికి కశ్మీర్ జిహాద్ ఎజెండాతో వారిని రెచ్చగొట్టి ఎల్ఈటీలో చేర్పించి శిక్షణ ఇప్పించి కశ్మీర్కి తరలిస్తూ ఉంటాడు. జమ్మూ కశ్మీర్లో అలజడులు సృష్టించడానికి, ఆయుధాలు సేకరించడానికి నిధులు సేకరించేవాడు. ముడ్రికేలోని తైబా కాలనీలో సీనియర్ లష్కర్ కమాండర్ల నివాసం వద్దనే అతను నివసించేవాడు. తాజా సంఘటనను బట్టి చూస్తే పాకిస్తాన్ ప్రభుత్వం టెర్రర్ గ్రూపుల్ని పెంచి పోషిస్తోందని తెలుస్తోంది. ఈ హత్య తర్వాత అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఎల్ఈటీ హెడ్ క్వార్టర్స్లో అంతర్గత కుమ్ములాటలకు వేదికైందనే టాక్ పాక్లో బలంగా వినిపించడం విశేషం.